రైతులు మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. ఈ ప్రజా పాలనలో రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలనే మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భూభారతి చట్టంలో రైతుల సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవి ఏ విధంగా అయితే సరళంగా సులభంగా పరిష్కరించవచ్చు ఆ విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న సిస్టంలో ధరణిలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారు ఏదైనా సవరణ కోరితే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సిన అవసరం ఉండేది. అలానే ఏదైనా ఒక సమస్య పరిష్కరించాలంటే సంవత్సరాల కొద్ది కూడా కార్యాలయాల చుట్టూ తిరిగేది. అయినా కూడా సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. మరి ఇవన్నీ ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి, ఒక నూతన చట్టాన్ని తీసుకురావాలి అని మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలానే రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మేధావులతో, అధికారులతో, రైతులతో అందరితో కూడా చర్చించి ఈ మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి? ఇంతకుముందు ఉన్న ధరణి సిస్టంలో ఎన్నో 33 మాడ్యూల్స్ ఉండేవి. మరి రైతులు ఏ మాడ్యూల్ అప్లై చేసుకుంటే వారికి సమస్య పరిష్కారం అవుతుందో అని తెలియక ఏదో తప్పు మాడ్యూల్ అప్లై చేసుకోవడం, నెలల కొద్ది దానికోసం వెయిట్ చేయడం, ఆ తర్వాత అది తప్పు మాడ్యూల్ కాబట్టి రిజెక్ట్ అయింది అని చెప్పడం, ఈ విధంగా చాలా కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో ఓన్లీ 6 మాడ్యూల్సే ఉన్నాయి. ఆ మాడ్యూల్స్ సంబంధించి కూడా అవగాహన రైతులకు అందించమని ముఖ్యమంత్రి గారు అందరూ కలెక్టర్లకు కూడా మండల సదస్సులు ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. అని దాంట్లో భాగంగా ఈరోజు మనోర్ మండలంలో ఈ సభ అన్నది మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకు ముందు అన్ని సమస్యలు కలెక్టర్ గారి లెవెల్లో, ఇంకా కొన్ని సిసిఎల్ఏ గారి లెవెల్లో పరిష్కారం అయ్యేవి. మరి ఇప్పుడు చాలా సమస్యలు మండల లెవెల్లోనే అంటే తహసీల్దారే పరిష్కరించే విధంగా మారుమూల ప్రాంతాల నుంచి జనాలు కేవలం మండల ఆఫీస్కి వచ్చి వారి సమస్య పరిష్కరించుకుంటే సరిపోతుంది. జిల్లా కార్యాలయాలకు, సిసిఎల్ఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలానే ప్రతి సమస్య కూడా ఒక నిర్ణీత కాలం అన్నది ఉంది. భౌతిక కేసులన్నీ కూడా 30 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఏదైనా సవరణలన్నీ కూడా 60 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఆర్టీఓ కోర్టులో ఉన్న అంశాలు అంటే ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్ కానీ, 38 సర్టిఫికేట్ ఇంప్లిమెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా 30 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ప్రతి భూ సమస్య కూడా ఒక నిర్ణీత కాల పరిమితి ఏర్పాటు చేయడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. భూ సమస్యలు కూడా త్వరగా పరిష్కరించబడతాయి. అలానే ఇంతకు ముందు భూ హక్కుల రికార్డులో ఏదైనా మనం మార్పులు చేయాలి అంటే అది సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే మార్పు అయ్యే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ ని సులభతరం చేస్తూ అప్పీల్ సిస్టమ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్టీఓ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్టీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. దాంతో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్లో కూడా అప్పీల్ వేసుకోవచ్చు. అన్ని కూడా మన రెవెన్యూ కోర్ట్స్ లోనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయబడింది. అలానే భూ సరిహద్దుల మధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూకమతానికి కూడా ఒక భూదార్ నెంబర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి భూకమతానికి కూడా సర్వేయరు జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. భూమి పట్టదారు పాస్బుక్ తో పాటు జత చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఇద్దరు రైతుల మధ్య గొడవలు ఉన్నా వారికి ఎవరి భూమి ఎక్కడ ఉంది అని సర్వేయర్ వచ్చి నిర్ధారించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీంతో భూ సరిహద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పేద ప్రజలకు, మహిళలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు ఈ కొత్త చట్టంలో ఉచిత న్యాయ సేవ కూడా అందించే విధంగా కూడా ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని సమస్యలు క్షేత్రస్థాయిలో సులభంగా, సరళీకృతంగా రైతులకు పరిష్కరించాలి, రైతులకు వారి భూ హక్కులు అందించాలి, పట్టదారు పాస్బుక్స్ ఇవ్వాలి, క్షేత్రస్థాయి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే మనోర్ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఏవైతే రైతులు వారి భూ సమస్యలతో వస్తారో
ఇప్పుడు అన్ని కూడా మండల ఆఫీస్లోనే చాలా మటుకు కూడా రిజాల్వ్ అవుతాయి. కాబట్టి మీ అందరూ కూడా త్వరగా భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నిరంతరం కూడా కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పనికిరాని స్కీమ్లు అన్ని పెట్టేసి మొత్తం మిషన్ భగీరథ ముందు ఆగలేదా? మనం వీళ్ళు స్మితా సబర్వాల్ గారు ఉన్నప్పుడు, మన ఫస్ట్ ఫేజ్ కిషారెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు 150 కోట్లతో మనకు నీటి స్కీమ్ శాంక్షన్ చేసి, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి 80 కోట్లతోని మళ్ళీ దాన్ని ఇంకా అడిషనల్గా ఎక్కడెక్కడైతే లేవో అక్కడ శాంక్షన్ చేసి, కానీ ఆయన కూడా మిషన్ భగీరథ 50,000 కోట్లు పెట్టింది. ఎక్కడున్నాయి నీళ్లు? ఇంటింటికి నల్ల అన్నారు, ఎక్కడ వస్తున్నదా? అన్ని ఇటువంటి మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు. ఉన్న పనులకి డబల్ చేసి అసలు ఎక్కడ కూడా పనులు జరగలేదు. రోడ్డు మీద ఇంత మట్టి పోయలేదు, ఇంత కంకర కూడా వేయలేదు. అట్లాంటి మొత్తం మాటలు మాత్రం చెప్పింది. రైతు బంధు అన్ని స్కీములు క్లోజ్ చేసి, మా వ్యవసాయ అధికారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, నాగన్లు లేవు, కల్టివేటర్లు లేదు, రోటవేటర్లు లేవు, స్ప్రేయర్లు లేవు. గత ప్రభుత్వంలో మీకు అందరికీ బీద రైతులకు 50% సబ్సిడీ మీద మీకు అందరికీ కూడా ఇవన్నీ వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, వ్యవసాయానికి ఎవరన్నా ట్రాక్టర్ కొనుక్కుంటామనంటే కరెక్ట్గా కిస్తు కడితే, ఎవరన్నా తప్పకుండా కిస్తు కడితే దాని మీద వడ్డీ శాతాన్ని మొత్తం వడ్డీ శాతం కూడా తగ్గించింది. దాన్ని వడ్డీ తగ్గించింది. ఆ వెసులుబాటు కూడా లేకుండా మొత్తం వడ్డీ కట్టాలని చెప్పారు గత ప్రభుత్వంలో. స్కూళ్ళల్లో ఊడ్చే జీతగాలు లేరు, పిల్లలను ఊడవాలి, సార్లను ఊడవాలి. అట్లాంటిది స్కావెంజర్స్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. అమ్మాదర్శ పాఠశాలలో తీసుకొని వచ్చి మొత్తం అన్ని కరెంటు కానీ, తాగే నీళ్లు కానీ, కాంపౌండ్ కానీ, మరుగుదొడ్లు కానీ నిర్మించడం జరిగింది. అదొకటే కాకుండా 11,000 మంది టీచర్లను అపాయింట్మెంట్ చేసి, ఎందుకంటే మన నారాయణఖేడ్ ప్రాంతానికి రావాలంటే భయపడతారు టీచర్లు భయపడతారు, తహసీల్దార్లు భయపడతారు, ఎండిఓలు భయపడతారు. ఇప్పుడేమో ఒక సంవత్సరం కాలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకు, ఇంకెప్పుడు అమలు చేస్తారు చూస్తున్నారు కదా. దాని ధర్నాలు, రోడ్ ఎక్కి కాయిదాల మీద మొత్తం రోడ్లు శాంక్షన్ చేసిండ్రు, ₹1 లేదు. వాళ్ళ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్స్ కూడా బిల్లులు లేవు. కానీ ఇప్పుడేమో ధర్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సభ పెట్టిండంటే 27 తారీఖు నాడు పెద్ద సభ. ఏ విలువ పెట్టిండో ఏమో తెలియదు. సభకు ఎవరు కూడా రానికి తయారు లేకపోతే వాళ్ళకు పైసలు ఇచ్చి సభకు తీసుకొని పోతా ఉన్నారు. అందరికీ మీకు ఇన్ని ఇస్తా అన్ని ఇస్తా అని చెప్పేసి. మనము మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు? 6 గ్యారెంటీలని. ఆల్రెడీ మనము ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం, 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 32 కోట్ల రూపాయలు ఇక్కడ రుణమాఫీ చేయడం జరిగింది ఈ మండలంలో అని చెప్పి చెప్తా ఉన్నాం. ధరణిలో సరే మళ్ళా ఇది భూ భరోసాలో 4 ఎకరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు ఇంకా కూడా మిగిలిన వారికి కూడా మళ్ళా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. కాకపోతే అప్పుడే వాళ్ళకి మీకున్న ఓపిక వాళ్ళకి లేదు, లీడర్లకు. పాపం రైతులు 10 ఏళ్ళు ఏం చేయలేదు, కాంగ్రెస్ వచ్చింది ఏమైనా చేస్తామేమో అని ఎదురు చూస్తూ ఉంటే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఇంకెప్పుడు చేస్తారంట. అరే మీకెందుకు, మీకు నాయకులకు ఎందుకు? ప్రజలకు లేని తొందర నాయకులకు ఉన్నది. మీరేమో మొత్తం దివాలా తీపించిపోయారు రాష్ట్రాన్ని. ఖజానా ఖాళీ, 7.5 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. మరి అవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే, సంసారం చక్క పెట్టుకోవాలంటే టైం పడుతుంది. కొంచెం ఆలస్యమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ నుండి మన్మోహన్ సింగ్ వరకు ఆడిన మాట ఎప్పుడు తప్పలేదు. ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైనా సరే మనం ఆ రోజు నుంచి చేయకపోతే ఈరోజు అసలు మన దేశం ఎక్కడ ఉంటుండే, రాష్ట్రం ఎక్కడ ఉంటుండే. ఏ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలే పకడ్బందీగా చేసినాయి. అక్కడికి అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటి వరకు అమలు కాలేదు. ముఖ్యంగా చెప్పేదంటే ఇక్కడ చాలా మంది ఈ మండలంలో లింగాయత్లు ఉన్నారు, తర్వాత చిట్టెంరెడ్డిలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా, తర్వాత ఆర్య క్షత్రియులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీ-డి గ్రూప్కి వస్తారు. వీళ్ళందరికీ ఏమైపోయిందంటే బీసీ-డిలో వచ్చేస్తారు మీరు అని ఆర్థికంగా వెనుకబడి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో, సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పరంగా అక్కడ వీళ్ళకు బీసీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు మేడం. దాన్ని ఎట్లా చేస్తారు మరి చెప్పేసి నేను దీని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ బీసీ కులం ఉన్నప్పుడు కూడా ఇట్టుంది పరిస్థితి అని బీసీ కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆల్రెడీ జాబ్లు వచ్చినాయి డిఎస్సీలో, వాళ్ళకు జాబ్లు వచ్చి ఇది ఈడబ్ల్యూఎస్ వర్తించదని కొంతమంది. కానీ 9th షెడ్యూల్లో వారిని బీసీ కేటగిరీలో చేర్చిన తర్వాత వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే పర్వాలేదు,
కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి దాంట్లోనే వారికి బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ బీసీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి అందరి తరఫున తమరికి మనవి చేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా మొన్నటికి మొన్న కొత్తగా వచ్చిన నారాయణఖేడ్ తహసీల్దార్, మరి ఆమెకు అవగాహన లేదో ఏమో కానీ బ్రాహ్మిన్స్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ కూడా ఈడబ్ల్యూఎస్ వర్తించదని చెప్తున్నారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఆ పురోహితుడు వాళ్ళు మొత్తము పురోహితం చేసుకొని జీవనోపాధి గడుపుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వమంటే నారాయణఖేడ్ మండలిలో ఇవ్వలేదు, ఆర్డీఓ గారు దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మరి ఇదొకటి. మళ్ళీ సక్సెసర్ తండ్రి చనిపోతే ఆయన భర్త చనిపోతే భార్య పేరు ఒకటే సక్సెషన్ సర్టిఫికేట్ ఇస్తాడు. కుమారులకు వాళ్ళకు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. నా దగ్గర కంప్లైంట్ వచ్చింది, తమరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే నేను భార్య పేరు మీద ఎంతమంది ఉన్నారో వారికి సక్సెసర్స్ వాళ్ళందరి పేరు మీద సర్టిఫికేట్లు ఇవ్వాలి, సక్సెస్ సర్టిఫికేట్. కానీ నేను మీ భార్యకే ఇస్తా, వేరే వాళ్ళకి ఇవ్వాలి. మరి తెలిసి చెప్తున్నదో తెలియక చెప్తున్నది తెలుసు అని చెప్తా ఉన్నాను. ఇదొకటే కాకుండా అసైన్మెంట్ కమిటీ, మీకు అందరికీ తెలుసు అసైన్మెంట్ కమిటీ ఉంటుండే. ఎవరైతే కాస్ట్ చేసుకుంటున్నారో వారికి హక్కులు కల్పించాలన్నా, లేకుంటే ఎవరికైనా ఇండ్ల పట్టాల గురించి ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా అసైన్మెంట్ కమిటీలా పాస్ చేసి పాస్బుక్లో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కానీ దాని తర్వాత అది మొత్తం గైడ్ చేసి పడేసిండ్రు. ఎక్కడ గల్లంతు, ఎక్కడ పోయినా ఏ మండలంలో పోయినా చూసినా అసైన్మెంట్ రిజిస్టర్లు లేవు. ఇట్లనే కొన్ని ఇక మళ్ళీ అక్కడ సెక్రటరీ, ఇక్కడ అయితే మండలాలు సెక్రటరేట్ లెవెల్లో కూడా కొత్త సెక్రటరీ కడుతున్నారని చెప్పేసి అన్ని రికార్డులన్నీ వేరే దగ్గర తీసుకోకపోతే అక్కడ కూడా రికార్డు గైడ్ చేసిన ఘనత గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నేను చెప్తాను. అదొకటే కాకుండా ఇంకా కూడా మీరు చూడండి ఎన్ని అవకతవకలు జరిగినాయో అప్పుడని చెప్పేసి. పోతే ఎవరికి కూడా అధికారాలు లేవు. ఎప్పుడు మన కోర్టుకు పోవాలంటే కోర్టు వకీల్ ఫీజు ఉంటుంది, తర్వాత ఎన్నో సంవత్సరాలు పడుతుంది. తమ్ముంది అన్నకు తమ్ముంది, ఆ తర్వాత ఇద్దరి పేరు మీద ఒకటే పేరు మీద ఇద్దరు ఉంటారు అనుకోండి. ఆ మనిషి పేరు అదే, తండ్రి పేరు కూడా అదే. వీరి భూమి వానికి పడి వానికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నా భూమి నీకు వచ్చిందంటే చేసే పరిస్థితి లేదు అక్కడ. సార్ నేను ఇప్పుడు ఇన్ని పైసలు నా పేరు మీద వచ్చింది, నేను నువ్వు చేస్తాను. నిజంగా మీ దగ్గర ఒక 2 విషయాలు నాకు తెలుసు. మీ మండలంలో ఇద్దరు రైతులు వేరే వాళ్ళ పేరు మీద పడ్డవి, వేరే వాళ్ళ పేరు మీద పడితే కూడా వాళ్ళు పాపం కరెక్ట్గా వచ్చి నా భూమి కాదురా బాబు నాకు ఎక్కబడ్డది, మీరు మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చేసి ఇచ్చింది. నిజంగా కూడా ఇక్కడ ఈ మండలంలో నాకు జరిగిన సంఘటన గుర్తుంది. అట్లాంటి వాళ్ళు ఎవరు కోట్లో ఒకరు, నూట్లో ఒకరు ఉంటారు. కానీ ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు సాదా పరిణామాలు భూమి అమ్మిన తర్వాత కూడా అమలు కాకుండా పోతూ ఉంటాయి. అట్లాంటి వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో 18 రాష్ట్రాల అధ్యయనం చేసి మొత్తము ఈ చట్టాన్ని చేసి మొత్తం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.